వెల్కమ్ టు మై ఛానల్. నీకు చెప్పాలి, ప్రతి భావానికి ఒక కథ. స్వప్న క్లాస్లోకి అడుగుపెట్టగానే అందరి చూపు ఆమెపైనే. కొందరు మౌనంగా ఆమెను చూస్తున్నారు, కొందరు హేళనగా నవ్వుతున్నారు, మరికొందరు విచిత్రంగా చూస్తున్నారు. హలో ఆల్, ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ 15. ఆల్ 14 ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాత్రి 12 గంటలు. అభయ్ బాల్కనీలో నిలబడి నగరం వైపు చూస్తున్నాడు. లైట్స్, వాహనాలు, శబ్దాలు. కానీ అతని లోపల మాత్రం నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో స్వప్న మాటలు మెదడులో తిరుగుతున్నాయి. నేను కాల్ చేసినా ఎందుకు స్వప్న నాతో సరిగ్గా మాట్లాడలేదు? నార్మల్గా అయితే నేను ఎప్పుడెప్పుడు కాల్ చేస్తానా అని నా కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందిగా. ఈరోజు ఏమైంది? నిన్న నేను కాల్ లిఫ్ట్ చేయలేదని కోపం వచ్చిందేమో. ఏం చేయాలి? ఇటువైపు చూస్తే అమ్మ వాళ్ళు స్వప్నను యాక్సెప్ట్ చేయట్లేదు అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు. సిరి అభయ్ రూమ్ డోర్ నాక్ చేసి మే ఐ కమిన్ బావా అంటుంది. అభయ్ ఎస్ కమిన్ అంటాడు. లోపలికి వస్తుంది. ఏంటి బావా ఇంకా పడుకోలేదు? నిద్ర రావట్లేదా? అభయ్ నవ్వే ప్రయత్నం చేశాడు. నాకు నిద్ర అంటే ఏమిటో మర్చిపోయినట్లుంది అన్నాడు. సిరి, నువ్వు స్వప్నని ప్రేమిస్తున్నావు కదా బావా? ఆశ్చర్యంతో అభయ్ ఒక్కసారిగా ఆమెను చూశాడు. అలాంటిదేమీ లేదులే అని అబద్ధం చెప్పబోయాడు. అంతలో సిరి, నిన్న నువ్వు అత్తయ్య వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను అంతా విన్నానులే బావా అంటుంది. ఆ క్షణంలో సిరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సారీ సిరి, నువ్వు చాలా మంచిదానివి. కానీ చిన్నప్పటి నుండి మనం కలిసి పెరగడం వలన నాకు ఆ ఫీల్ రావట్లేదు. నా చెల్లి రూపతో ఎలా ఉండేవాడినో నీతోనూ అలానే ఉండేవాడిని చిన్నప్పటి నుండి. ఓకే బావా, పర్వాలేదు. నువ్వు నిజాయితీగా ఉన్నావు, నాకు అది చాలు అంది సిరి. అభయ్ ఆశ్చర్యంగా చూశాడు. నేను నీ జీవితంలో అడ్డుగా ఉండాలనుకోవడం లేదు బావా. ఆ మాట అభయ్ గుండెను తాకింది. స్వప్న తన గదిలో ఉంది. ఫోన్ చేతిలో పట్టుకుని తనలో తానే మాట్లాడుకుంటుంది. నేను చేస్తున్నది సరైనదేనా? అమ్మ బయట వంటింట్లో ఉంది, నాన్న పేపర్ చదువుతున్నాడు. ఈ ఇల్లు ఆమెకు భద్రతగా ఉంది, కానీ మనసుకు మాత్రం కాదు. ఆమె కళ్ళ ముందు అభయ్ ముఖం కనిపిస్తుంది. అభయ్ తన కోసం ఎన్నిసార్లు తనకు అండగా నిలబడ్డాడో ఒక్కొక్కటి గుర్తొస్తోంది. ఇప్పుడు కూడా నా కోసమే తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. నేను తనతో ఉండాలా లేదా అతని విడిచిపెట్టాలా అని తనలో తానే అనుకుంది. ఇంకోవైపు రాహుల్ తన గదిలో ఫోన్లో వీడియో చూస్తున్నాడు. అది పాత వీడియో. స్వప్న భయపడుతున్న క్షణం. అది చూసి అతని పెదవులపై వికారమైన నవ్వు. నువ్వు ముందుకెళ్ళావు అనుకుంటున్నావు, కానీ నీ నీడ ఇంకా నా చేతిలోనే ఉంది అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడే దెబ్బ కొట్టాలి. అభయ్ స్వప్న మధ్య చివరి గోడ కట్టాలి. వాడు దాన్ని ఛేదరించుకోవాలి. అది మళ్ళీ నా దగ్గరికే రావాలి అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం కాలేజ్లో విచిత్రమైన గుసగుసలు. స్వప్న క్లాస్లో అడుగు పెట్టగానే అందరి చూపులు ఆమెపైనే ఉన్నాయి. కొందరు మౌనం, కొందరు చిరునవ్వులు, మరికొందరు విచిత్రమైన చూపులు. స్వప్నకు ఏమీ అర్థం కాలేదు. సుమా, మంజు పరిగెత్తుకుంటూ స్వప్న దగ్గరకు వచ్చారు. ఏమైంది అంది స్వప్న. మంజు కళ్ళు ఎర్రగా క్లాస్, గ్రూప్లో వీడియో అంటూ తడబడుతూ చెప్పింది. స్వప్నకు శ్వాస ఆగినట్లయింది. వెంటనే ఫోన్ ఓపెన్ చేసింది. అది అదే పాత వీడియో, కానీ ఇప్పుడు కొత్త ఆయుధం. స్వప్న చేతులు వణికాయి, కాళ్ళు నిలవలేదు. బెంచ్ మీద కూర్చుంది. నేను ఇంకా ఇలాంటివి ఎన్ని ఎదుర్కోవాలి? రాహుల్ ఆ రోజే వీడియో డిలీట్ చేశాడుగా, మళ్ళీ ఎలా వచ్చింది అని బాధపడుతూ ఉంది. అభయ్కు కాల్ వచ్చింది సుమ నుండి. కాలేజ్కి వెంటనే రా అన్నయ్య అని. ఆ స్వరంలో ఏదో పెద్ద ప్రమాదం ఉందని తనకు అర్థమైంది. అభయ్ ఎటువంటి ఆలస్యం లేకుండా బయలుదేరాడు. కాలేజ్లో ప్రిన్సిపల్ రూమ్. స్వప్న, రాహుల్ అక్కడే నిలబడి ఉన్నారు. అభయ్ లోపలికి వెళ్ళాడు. స్వప్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? స్వప్న ఆ వీడియో ఓపెన్ చేసి అభయ్కు ఇచ్చింది. ఆ వీడియో చూసిన అభయ్ కోపంతో ఊగిపోయాడు. రేయ్ అంటూ రాహుల్ కాలర్ పట్టుకున్నాడు. రాహుల్ మాత్రం నవ్వుతున్నాడు. ప్రిన్సిపల్ లేచి, ఇక్కడ ఇలాంటి గొడవలు చేయకండి. ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. నేను ఆ రోజే వీటిని కాలేజ్ నుండి డిబార్ చేసి పంపించేస్తాను అన్నాను. మీరే ఈ ఒక్కసారికి అతనికి అవకాశం ఇవ్వండి అన్నారు. వీడు కృతజ్ఞత లేకుండా అన్నింటికీ తెగించి ఇంత పని చేశాడు. వీడిని ఆ రోజే డీబార్ చేస్తే ఇంత సాహసానికి ఉడికట్టేవాడే కాదు అని ప్రిన్సిపల్ సీరియస్గా అన్నాడు. ఎస్ సార్, మీరు చెప్పింది నిజం. స్వప్న అతి మంచితనానికి పోయి వాడికి ఒక ఛాన్స్ ఇవ్వమంది. కానీ వాడి బుద్ధి ఇలా చూపించాడు. వాణ్ణి డీబార్ చేసేయండి సార్ అన్నాడు అభయ్.
స్వప్నను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇప్పించాడు. వాణ్ణి జైల్లో వేయించాడు. ఇప్పటి వరకు భయపెట్టిన రాహుల్ ఇప్పుడు భయంతో వణికిపోతున్నాడు. స్వప్న అభయ్ దగ్గరకు వచ్చి, నువ్వు బాగుండాలని నీకు దూరంగా ఉంటున్నా అభి అంటుంది. నువ్వు లేకుండా నేను ఎలా బాగుంటాను స్వప్న అంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రాత్రి ఇంట్లో పెద్ద చర్చ. సిరి ముందుకు వచ్చి, నాకు బావతో పెళ్లి కాదు కావాల్సింది, నాకు నిజం కావాలి అంది. అభయ్ తల్లి ఆశ్చర్యపోయింది. అభయ్ నాన్న మౌనంగా ఉన్నాడు. అభయ్ గుండె వేగంగా కొట్టుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో.